పోరాటం 3 దశాబ్దాలు తల్లి. ఎక్కడ బ్రేక్ లేకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఉద్యమం మీద ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని రకాలుగా నిర్బంధాలు ఎదురైనా, కొంతమంది బిడ్డల్ని కోల్పోయినా, లక్ష్యాన్ని సాధించాలనే ఒక పట్టుదలతో ఉద్యమం జరిగింది. వ్యక్తిగతమైన ప్రయోజనాల కంటే జాతి సమాజం ప్రయోజనాలు ముఖ్యమనే లక్ష్యంతో ఈ ఉద్యమం జరిగింది. కాబట్టి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరుతున్న సమయంలో సాధారణంగానే జాతి బిడ్డలకు భవిష్యత్తు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి దక్కబోతున్నాయి కదా, నిన్నటి వరకు వాళ్ళకి అవకాశాలు దక్కలేదు, రేపో మాపో వాళ్ళ అవకాశాలు అందుకోబోతున్నారు కదా అనే ఒక ఉంటుంది కదమ్మా. అంతవరకు మీ పోరాటంలో చాలా వరకు అంటే రాజకీయ పార్టీలను మీరు ఎంతో అంటే ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు, అవన్నీ కూడా గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా పార్టీల సపోర్ట్తో ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి జరిగింది అనుకుంటున్నారా? అంటే ఇందులో రెండు ఉన్నాయమ్మా. ఒకటి ప్రధానంగా ఉద్యమం 30 ఏళ్ల క్రితం ఒక కుగ్రామంలో ఒక 10-15 మందితో మొదలైన ఉద్యమం ఈరోజు దేశంలో ఒక బలమైన సోషల్ మూమెంట్గా నడుస్తున్నది, కొనసాగుతున్నది. ఇంతకుముందే చెప్పినట్టుగా ఒక లక్ష్యాన్ని చేరడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక నిర్బంధాలు, కష్టాలు, నిందలు, జైళ్ళు, శిక్షలు ఇవన్నీ ఒక ఉద్యమ ప్రస్థానంలో అన్నీ ఎదురైనాయి. సేమ్ టైం ఎంత మేము ఉద్యమం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా సమాజం మద్దతు మాకు అండగా నిలబడ్డది. మాలయేతర మొత్తం సమాజం అన్ని వర్గాల అండదండలు మొదటి నుంచి ఏమార్పేసుకున్నాయి. దానికి కారణం వీళ్ళు అన్యాయం గురైన వాళ్ళు, వీళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళ తరఫున పోరాటం జరుగుతుంది, మనం వీలైన మేరకు మన శక్తిని మనం తోడ్పాటుని అందిద్దామని చెప్పి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు, మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు అందరి అండదండలు అందించారు. వాళ్ళకి ఎప్పుడు వ్యక్తిగతంగా నేనే కాదు, మా జాతి కూడా రుణపడి ఉన్నది. సేమ్ టైం ఉద్యమం చాలా కీలక దశలో అడ్డంకులు ఎదురవుతున్న సమయంలో కొన్ని సందర్భంలో రాజకీయ పక్షాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు, వాళ్ళ మాట ఇచ్చినప్పుడు వాళ్ళకు మేము తోడు ఉన్నాం. కొన్ని సందర్భంలో వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. కానీ కీలక దశలో గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మాదిగల ఆవేదనను కల్లారా చూడడానికి వచ్చాడు. నవంబర్ 11, 2023 హైదరాబాద్ మీటింగ్. ఆయనకు అప్పటికే చరిత్ర అర్థమైపోయి ఉన్నది. అరే 30 ఏళ్ళ పోరాటం నడుస్తున్నది, వీళ్ళలో ఎంత ఆవేదన ఉన్నది. ఆ రోజు ప్రత్యక్షంగా మాదిగ ప్రజల ఆవేదన చూశాడు, సంకల్ప బలమేందో చూశాడు. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94లో మొదలుపెట్టి 95, 96 వచ్చేటప్పటికి ఎంత ఉత్సాహంగా, ఎంత శక్తివంతంగా పనిచేసిందో ఈ 3 దశాబ్దాల్లో జరిగిన ఉద్యమం కూడా మళ్ళీ ప్రతి దశలో అట్లనే కనిపిస్తుంది. కాబట్టి ఆయన కల్లారా చూశాడు, నిజమే న్యాయం ఉన్నది కదా, ఈ న్యాయానికి అడ్డంకులు వస్తున్నాయి కదా, అడ్డంకులను అధిగమించడానికి ప్రభుత్వ పరంగా మేము చైతన్యం కదా అని చెప్పి ఆయన మనసా వాచ అనుకోవడం వల్ల జరిగిన పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు 2004లో అదే సుప్రీంకోర్టులో 5 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పారు. ఎందుకు చెప్పారు? అప్పుడు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేదు, యూపీఏ గవర్నమెంట్ సపోర్ట్ లేదు, వాళ్ళు అఫిడవిట్ ఇవ్వలేదు, అనుకూలంగా ముందుకు రాలేదు, వాళ్ళ మీద ఒత్తిడి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళే కదా మేము అడ్డు తగులుతామని ఇప్పటికీ మాట్లాడుతున్నది. ఆ రోజులు కూడా అట్లా అడ్డు తగులడం వల్ల మాకు సుప్రీంకోర్టులో కూడా మాకు న్యాయం జరగకుండా పోవడానికి దారితీసింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్ సభకు రావడం, ఖచ్చితంగా వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడానికి కేంద్రం సపోర్ట్ చేస్తారని చెప్పడం, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది కాబట్టి త్వరగా విచారణ జరిగేలాగా కేంద్రం కోరుతుందని చెప్పడం, దీన్ని పరిశీలి చేయడానికి ఒక కమిటీ వేస్తానని చెప్పడం, ఆయన క్యాబినెట్ సెక్రటరీ తోటే ఒక కమిటీ వేయడం, కమిటీ మొత్తం న్యాయ వ్యవస్థనంతా కూర్చుండబెట్టి, అంటే దాదాపు అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ వీళ్ళందరినీ కూర్చుండబెట్టి దీని మీద ఎట్లా ముందుకు సాగితే బాగుంటుందని అనుకోవడం, న్యాయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా న్యాయం వైపే మనం ఉందామని చెప్పి కేంద్రం అనుకోవడం, అఫిడవిట్ దాఖలు చేయడంతో 3 రోజుల పాటు జరిగిన విచారణలో అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ అక్కడనే ఉండి
దానికి ఎక్కడి నుంచి అడ్డంకులు వస్తున్నాయి, ఎవరెవరు అడ్డంకిగా మాట్లాడుతున్నారనే విషయం అధ్యయనం చేస్తూ నిరంతరం ఆ 3 రోజులు వాళ్ళు తిప్పికొట్టడం వల్ల ఆ సానుకూలమైన తీర్పు రావడానికి దారితీసింది. అందువల్ల పోరాటం ఉన్నది, ఇందులో మా పిల్లల త్యాగాలు ఉన్నాయి, లక్షలాది మంది శ్రమ ఉన్నది, సమాజం మద్దతు ఉన్నది. అతి కీలక దశలో మాత్రం కేంద్రం న్యాయబద్ధంగా ముందుకు రావడం వల్ల మాకు న్యాయం జరిగింది. ఆనాడు మీరు అనుకున్నారా సార్ నిజంగా అది కూడా ఒక రాజకీయ సభనే కావచ్చు అని అనుకున్నారా? ఆనాడు మీరు ఐ థింక్ కొంత భావోద్వేగానికి కూడా గురైనట్టున్నారు. నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఓదార్చారు ఆ సభలో. అవునవును. యా ఎస్, ఆనాడు మీరు నిజంగా అనుకున్నారా, లేకపోతే ఏం జరుగుతుందో ఏందో కావాలి అని ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారు, కానీ జరుగుతుందన్న నమ్మకం ఉండేనా ఆనాడు 2023? అంటే భావోద్రేకానికి గురి కావడానికి ఒక 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మేము చిన్నతనంలో కులపరమైన వివక్షతను ఎదుర్కొన్న వాళ్ళం. పశువుల మీద చేతులేసుకొని తీసుకెళ్లేటోళ్ళే మేము కనిపిస్తే మమ్మల్ని దూరం పెట్టి వాళ్ళు దూరంగా నడిచేవాళ్ళు. పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఈ సామాజిక వ్యవస్థలో ఒక కులం నుండి వచ్చిన వాళ్ళం కదా. అన్ని బాధలు, పేదరికం, అవమానాలు నిత్యం ఎదుర్కొన్న వాళ్ళం కదా. కానీ ఒక జాతి పక్షాన 30 ఏళ్ళ ఉద్యమం జరిగిన తర్వాత ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మా పక్కన కూర్చున్నప్పుడు, అంటే ఈ స్థాయికి వస్తుందని మేము ఊహించలేదు. కానీ పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఒక కులం బిడ్డలు ప్రధానమంత్రి పక్కనే కూర్చునే కాడికి వచ్చాము కదా అనే కాడికి సహజంగా భావోద్రేకం వచ్చింది కదా. ఈ నేపథ్యంలో ఆయన కూడా అర్థం చేసుకోగలిగాడు, ఓదార్చగలిగాడు, పరిస్థితులను అధ్యయనం చేసినట్టుగానే ఆయన కూడా మాట్లాడాడు, ముందుకు సాగించాడు. ఓకే, ఆయన మాత్రం మాకు న్యాయం చేశాడమ్మా. మీకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది, ఆ ప్రక్రియ ముందుకు సాగుతుంది అన్నప్పుడు సార్ ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే ముందు ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగిన పోరాటంలో మా బిడ్డల మరణాలు ముందు మా కళ్ళ ముందు కనిపించినాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ ఆ సమయంలో నేను సుప్రీంకోర్టులోనే ఉన్నాను. 2004లో సుప్రీంకోర్టులోనే ఉన్నాను, ఓడిపోయినప్పుడు కూడా. అంటే మాకు ఎవరు లేరు కదా, అందువల్ల మేము ఓడిపోయాం. వాళ్ళకు సుప్రీంకోర్టు స్థాయిలో కూడా వర్గీకరణ అడుక్కునే వాళ్ళకు జడ్జీలు ఉన్నారు. యూపీఏ గవర్నమెంట్ను శాసించే మా సోదర వర్గం ఉన్నది. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నది. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఆమెకు సలహాదారుడు కొప్పుల రాజు మా మాలే. రాహుల్ గాంధీకి సలహాదారుడు రాజశేఖరన్ ఐఏఎస్ అధికారి మాల. ప్రధానమంత్రి కార్యాలయంలో తిష్ట వేసిన కాంతారావు ఐఏఎస్ మాల. క్యాబినెట్లో వాళ్ళు, ఎక్కడ చూసినా వాళ్ళు, సుప్రీంకోర్టులో జడ్జీలు వాళ్ళు. మాకెవరు లేరు. అప్పుడు బాధతో కళ్ళనీళ్ళు వచ్చినాయి. మేము ఒంటరి వాళ్ళం కదా అని. కానీ ఇక్కడ మేము ఓడిపోయామో అక్కడనే గెలవాలి. ఎందుకంటే ధర్మానికి కొన్ని అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా కూడా ధర్మాన్ని గెలిపించుకునే అంత పోరాటం మాత్రం జరగక తప్పదని చెప్పి మనం పోరాటం మొదలుపెట్టడం జరిపింది. ఇక 2024లో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఆనాడు బాధతో వచ్చినాయి, ఈనాడు మా పిల్లలు గుర్తుకొచ్చి వచ్చినాయి. ఉద్యమం జరుగుతున్న సమయంలో, నేను ఆమర దీక్ష చేస్తున్న సమయంలో 98లో 12-13 రోజులకు వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ అయిపోయింది. మొత్తం మిలిటెంట్ ఉద్యమాలు జరుగుతున్నాయి. మా అన్నకి ఏమన్నా అవుతుంది అని చెప్పి చాలామంది ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. ఒక తమ్ముడు తాడిపత్రిలో తెల్లబండ్ల రవి అని చెప్పి 5-6 ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఒక తమ్ముడు చనిపోయాడు. చనిపోతూ కూడా అతను నిమ్స్ ఆసుపత్రిలో, నేను చనిపోయినా పర్లేదు మా అన్న బతుకుంటే చాలు అన్నాను. గాంధీభవన్ ఘటనలో కాంగ్రెస్ వర్గీకరణ చేత అని మోసం చేస్తే గాంధీభవన్ తగలబడ్డప్పుడు మా పిల్లలు చనిపోతున్న క్రమంలో సురేందర్ దగ్గరికి నేను వెళ్ళాను. 90% పైగా కాలిన గాయాలతో, కళ్ళు కూడా చూడలేని పరిస్థితిలో అతను తగలబడ్డాడు. ఆయనను చూసి నేను ఏడుస్తుంటే నా గొంతు విని, నువ్వు ఏడవద్దన్నా, మేము చనిపోతాం, మాకు తెలుసు, నువ్వు ధైర్యంగా ఉండు సురేందర్ అని నేనన్నా. లేదన్నా, మేము ధైర్యంగానే ఉన్నాం, నువ్వు ధైర్యంగా ఉండు, మేము చనిపోతామన్నా, నువ్వేం బాధపడకు,
చనిపోతున్నాం అనే విషయం మాకు తెలుసు, మా పరిస్థితి అట్లనే ఉన్నది. కానీ మేము చనిపోయిన వర్గీకరణ ఉద్యమం మాత్రం ఆపద్దు అని అన్నాను. వాళ్ళకి గుర్తుకొస్తాయి కదా. అందువల్ల వాళ్ళ త్యాగాలకే మొదటి ప్రాధాన్యత. చాలామంది చనిపోయారు అట్లా. అంటే మేము చనిపోయినా పర్లేదు, మేము చనిపోతున్నామని తెలుసు, మేము చనిపోతాం, అయినప్పటికీ మీరు వర్గీకరణ ఉద్యమం ఆపద్దు అని అంటారు. అంటే ఇదే వాళ్ళు చనిపోకుండా ఈ యుద్ధంలో మేము గెలిస్తే మా పిల్లలు చూసేవాళ్ళు కదా. మేము బతికుండి చూడగలుగుతామేమో రేపు మా బిడ్డలు ఫలాలు అందుకున్నప్పుడు. కానీ దీనికోసం ప్రాణాలు అర్పించిన బిడ్డలు వాళ్ళు చూడలేరు కదా. అవి గుర్తుకొచ్చాయి. ముందు జడ్జిమెంట్ వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది మా పిల్లలే, వాళ్ళ మరణాలు. వేలాది మంది కార్యకర్తలు ఒక సైన్యంగా తయారయ్యారు ఎంఆర్పిఎస్కు. మీరు గమనించండి. ఓకే, 94, 95 ఉద్యమం కొంత విస్తరణ జరుగుతున్నప్పుడు క్యాడర్ ఎంత ఉత్సాహంగా చైతన్యంగా పనిచేస్తారో 30 ఏళ్లలో కూడా అదే చైతన్యంతో అదే పట్టుదలతో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పనిచేస్తారు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో కుట్రలు ఉద్యమం మీద జరిగినాయి. బహుశా ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద జరిగిన అన్ని కుట్రలు, నిర్బంధాలు ఏ సోషల్ మూవ్మెంట్ జరగలేదు దేశవ్యాప్తంగా. అన్ని జరిగినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పనిచేశారు. కాబట్టి చనిపోయిన అమరులు, కష్టపడ్డ కార్యకర్తలు, సమాజం అందించిన మద్దతు, లాస్ట్కు గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సహకారం, అంతిమంగా గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు అధ్వర్యంలో వచ్చిన తీర్పు మాదిగల్ని గెలిపించడానికి దారితీసింది. సో ఇది 30 ఏళ్ళు మీ కళ్ళ ముందు, అంటే ఆ తీర్పు వచ్చిన తర్వాత మొత్తం అన్నీ గుర్తొస్తాయి ఆబ్వియస్. సహజంగా తల్లి. అంటే మాకెవరు గాడ్ ఫాదర్ లేరు. మేమేం మొదలు పెట్టాం, మేమేం ముందుకు నడిపించాం. ఎన్ని వచ్చినా కూడా వాటిని అధిగమించేంతవరకు మేమే ప్రయత్నం చేశాం. గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. కాకపోతే సమాజం చాలా గొప్పగా స్పందించి ఎంఆర్పిఎస్కి అండగా నిలబడ్డది.